గురు ఏంటి విషయం? ఆ అమ్మాయిని ముందే సిల్వర్లో తీసుకున్నావు? రైట్. నేను ఏ పని కారణం లేకుండా చేయని తెలుసు కదా. సిగ్నల్ గురు కలెక్షన్ ఎలా ఉందిరా? పెద్దగా ఏం లేదు గురు. అది అందుకే అమ్మాయిని స్కీమ్ లో తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వల్ల కలెక్షన్ పెరుగుతుంది గురు. రేపు చూడండి. హలో అండి, నా పేరు అవని. నేను చిన్నవాళ్ళతేరు నుంచి వచ్చాను. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా వర్షాలు కురవాలని యజ్ఞాలు యాగాలు చేస్తున్నా కరుణించని వరుణదేవుడు ఒకరోజు సతీ సమేతంగా యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఈ రోజు నేను తప్పక వర్షం కురిపించాల్సిందే అని తన భార్యకి చెప్పాడట. అప్పుడు భార్య, స్వామి, ఎన్నో రోజులుగా వర్షించని మీరు ఈ రోజు ఎందుకు వర్షించాలనుకుంటున్నారని కారణం అడిగిందట. వరుణదేవుడు భార్యతో, ఇన్నేళ్లుగా ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు గాని నేను వర్షిస్తానని ఒక్కళ్ళు నమ్మలేదు. ఆ ప్రదేశంలో ఒక వ్యక్తిని చూపించి, ఈ రోజు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, తప్పక వర్షం వస్తుంది, అందులో నేను తడిచిపోతాననే నమ్మకంతో చంకలో గొడుగు పెట్టుకుని వచ్చాడు చూడు. అతని నమ్మకం నాకు నచ్చింది. అతని నమ్మకం నిజం చేయడానికైనా నేను వర్షించాలని కుంభవృష్టి కురిపించాడట. సో యజ్ఞాలు యాగాలు కంటే నమ్మకం చాలా బలమైనది. ఆ నమ్మకమే నన్ను ఈ రోజు స్కీమ్ లో సిల్వర్ ని చేసింది. తర్వాత గోల్డ్, ప్లాటినం, క్రోమియం అవ్వాలి. ఇప్పుడు అదే నా ఎయిమ్. స్పీచ్ అదిరిపోయింది మేడం. సూపర్ మేడం. ఎండి సార్ చెప్పినట్టు వినండి. 20 దేశాల్లో 400 బ్రాంచ్లు. ఎంత మంది పనిచేస్తున్నారు తెలుసా? ఎంత పెద్ద ఆఫీసో తెలుసా? అందరికీ నమస్కారం అండి. 2 ఏళ్ల క్రితం వరకు నేను ఒక సాదాసీదా బ్యాంక్ ఎంప్లాయీని. బ్యాంకులో క్యాషియర్గా డబ్బులు లెక్క పెట్టేవాడిని. ఈరోజు ఆ బ్యాంకు వాళ్ళే నా డబ్బులు లెక్క పెడుతున్నారు. అదంతా గోల్డ్ వే పుణ్యమే. నేను మీలాగే ఓ రోజు ఈ మీటింగ్ అటెండ్ అయ్యాను. వారం తర్వాత మా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా రిజిగ్నేషన్ లెటర్ ఆయన ముందు పెట్టాను. అది ఆయన చూసి, ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. ఎస్ సార్, నాకు గోల్డ్ వే పిచ్చి పట్టిందా అన్నాను. ఆ పిచ్చే మీ అందరికి పట్టాలి, మీ అందరికి కూడా గోల్డ్ వే పిచ్చి పట్టాలి. అప్పుడే మీరు నాలాగే ఎదుగుతారు. జై గోల్డ్ వే, జై జై గోల్డ్ వే. గోల్డ్ వే స్కీమ్ లో జాయిన్ అయ్యి నేను నెలకు 10,000 సంపాదిస్తున్నా. మీరు కూడా జాయిన్ అవ్వండి. సరే, డబ్బులే డబ్బులు. ఈ రోజు కొత్తగా ఎంత మంది వచ్చారు? మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అన్నయ్య. మై ఫ్రెండ్. నో, మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? దట్స్ నైస్. మీలో ఉన్న వాల్కెనోని అన్లాక్ చేయండి. అన్లాక్ యువర్ ఎనర్జీ. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. ఇది చాలా అద్భుతం. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. చాలా అద్భుతం. Listen everyone, Goldway's best employee of the quarter. It's none other than Avani. Congrats Avani. Thank you sir. Give it up. Congrats Avani. సార్, ఈయన ఆకళ్ళ రాఘవేందర్ గారు. Hello. శారదాశ్రమం పేరుతో స్కూల్ నడుపుతున్నారు. అనాథ పిల్లలకు చదువు చెప్తున్నారు. నేను కూడా అక్కడ వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను. That's so nice. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఆశ్రమంలో ఒకరిద్దరు అనాథ పిల్లల్ని చదువు కోసం అడాప్ట్ చేసుకుంటారేమోనని అడగడానికి వచ్చాను సార్. షూర్, తప్పకుండా చేద్దామని. మంచి పనేగా. నేను ముందే చెప్పానా సార్? చాలా మంచివారు. థ్యాంక్ యూ సార్. అమ్మాయి కొంచెం ఎక్కువ చోటు ఇస్తున్నట్టున్నావు గురు. చోటు ఇచ్చేది మ్యాటరే కాదు నందు, ఆ చోటుని ఎలా వాడుకోలో కూడా తెలియాలి. ఈ ప్రపంచం నడిచేది తెలివైన వాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ వల్ల. మంచి వాళ్లే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆకాష్ విహారీ వయసులో చిన్నవాడు, కానీ మంచితనంలో చాలా పెద్దవాడు. ఈ దేశంలో ఎందరికో రిలీజియన్ ఫీలింగ్, ఇంకొందరికి రీజన్ ఫీలింగ్, మరికొందరికి క్యాస్ట్ ఫీలింగ్, ఇంకెందరికో క్యాస్ట్ ఫీలింగ్. అందుకే కలివిడిగా బతకాల్సిన మనం విడివిడిగా బతికేస్తున్నాం. అసలు ఎందుకు ఇలా ఉండాలి? జేబులో డబ్బున్నంత మాత్రాన ఆ జేబు వెనక హృదయం ఉండకూడదా? ఉండాలి. మనం అందరం ఈ సమాజానికి సపోర్ట్గా నిలబడతాం. మనకి హృదయం ఉందని నిరూపిద్దాం. గోల్డ్ వే తరపున ఈ అనాథ పిల్లల కోసం చిన్న సహాయం.
గురు ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఖర్చు 8 లక్షలు. మన సూటు బోటు కోటు అద్దె 1 లక్ష రూపాయలు గురు. రై ఎప్పుడు వచ్చానా ఈ మంత్ కలెక్షన్ చెప్పు. 1,75,00,000 గురు. ఏంటి 1,75,00,000? అంతేనా? కనీసం 3 కోట్లు వస్తుంది అనుకున్నానే. గురు మొత్తం మనం ఇవ్వాల్సిన కమిషన్ 25 లక్షలు. 15 రోజుల్లో చెక్ ఇస్తామని చెప్పు. ఏ బ్యాంకు గురు? చెప్తా. థ్యాంక్ యూ సార్. 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 లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీస్ అమ్మా 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 మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? చెప్పరా మీ ఎండి? నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీ నుంచి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్ టీ తీసుకోండి. తెలిసి సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా, మన డబ్బులు మనమే తీసుకోమోదాం. పిలవండి రా. హలో హలో గురు. గురు చెప్పినందు. పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా. సరే సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే గురు. సరే. హలో హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐ టెల్ యూ. ఓకే సార్. అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడిగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గారు? మీ ఎండి గారు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు. తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కదా, తెగ కోపడిపోతుంది. గెట్ ఇన్ అవని. ఓకే సార్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావు. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute.
Your job is over.